లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. షోడశ సంస్కారాలలో నామకరణం గురించి తెలియజేయండి. ఒక శిశువు పుట్టక ముందు నుంచి మొదలుపెట్టి గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ అయిపోతాయి. 4 అవుతాయి. ఈ 4 ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు. తర్వాత పుట్టిన తర్వాత ఆ శిశువుకి ఒక ఐడెంటిటీ కావాలి. ఆ శిశువుని ఎవరో ఒకరు పిలవాలి. ఎలా పిలుస్తారు? శిశువుకి పేరు కావాలి. అందువల్ల పేరుకు సంబంధించినటువంటి సంస్కారాన్ని నామకరణం అంటారు. నామకరణానికి మన ఋషులు ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే, ఆ నామకరణం చేసిన తర్వాత ఆ నామంతో ఆ శిశువు పూర్తిగా పెరిగి పెద్దవాడై మోక్షానికి వెళ్ళడానికి కూడా ఈ నామం అవసరమవుతుంది అని పెట్టారు. అంత ముందు జాగ్రత్తగా పెట్టారు. ఈ నామకరణం ఎందుకు? అసలు నామకరణం చేయకపోతే ఏమవుతుంది అని అంటే, మనకి మన శరీరాలన్నీ కూడా పాంచభౌతిక దేహాలు. అంటే మనలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ పంచభూతాలకు సంబంధించినవి మనలో ఉన్న పంచభూతాలతో బయట ఉన్న పంచభూతాలతో కనెక్టివిటీ ఎలా వస్తుంది అంటే పంచ తన్మాత్రలతో వస్తుంది. తన్మాత్రలు. ఆకాశము శబ్ద ద్వారా మనకి కనెక్ట్ అవుతుంది. ఆకాశము శక్తి అంతా కూడా, పంచభూతాల్లో ఉన్న ఆకాశ శక్తి అంతా మనకి కనెక్ట్ అయ్యడానికి శబ్దం. అంటే ఇప్పుడు మనం శబ్దాన్ని ఉచ్చరించాలి. శబ్దం ఉంటుంది కదా, శబ్దాన్ని ఉచ్చరించబడుతుంది కదా. ఉచ్చరించబడే శబ్దం కారణంగా మనం ఆకాశంతో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నన్ను నా పేరుతో పిలిచినప్పుడు నేను అనేవాడిని కనెక్ట్ అవుతాను. ఆ విధంగా వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలము, పృథివీకి శబ్ద, రస, రూప, స్పర్శ, గంధాలు అని పేరు. ఆ తన్మాత్రల ఆధారంగా అవి నాలో ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ తీసుకుంటాయి? రిసీవర్స్. ఇప్పుడు మన మొబైల్లో రిసీవర్ అని ఉంటుంది, టవర్ నుంచి రిసీవర్ వచ్చినట్టుగా. అలా ఈ శక్తులోంచి మనలో రిసీవర్స్ ఎక్కడ ఉంటాయంటే జ్ఞానేంద్రియాలు అంటారు. సో పంచ జ్ఞానేంద్రియాలకి మళ్ళీ ఆ జ్ఞానం రావడం కొరకు కర్మేంద్రియాలు. సో అందువల్ల ఆకాశ శక్తి అయినటువంటి శబ్దం రావడానికి చెవులు, మన అగ్నిశక్తి అయిన సంబంధించిన చూపు అనే దానికి కళ్ళు, తర్వాత వాయువుకి గంధానికి ముక్కు, రసానికి నాలుక, తర్వాత స్పర్శకి చర్మం. వీటన్నిటితో మనకి పంచభూతాలు కనెక్ట్ అవుతాం. సో ఈ కనెక్ట్ అవ్వడంలో ఒక మనిషి పుట్టి పెరుగుతున్నప్పుడు ఆకాశ శక్తి ఎప్పుడు కావాల్సిందే. అందువల్ల ఆకాశానికి సంబంధించిన శబ్దానికి సంబంధించిన నామకరణం చేస్తారు. అలా పేరు అలా పెడతారనమాట. ఆ పేరు పెట్టడానికి కూడా వాళ్ళు కొన్ని ఎథిక్స్ చెప్పారు. ఆ పెట్టే పేరు కూడా మంచిగా ఉంటే బాగుంటుంది. మొట్టమొదటిది ఏంటి అంటే, మన పూర్వీకులను మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో తాతగారి పేరు పెడతారు. అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత ఈ పేర్లలో మళ్ళీ పొడుగ్గా ఉండి సంక్లిష్టంగా ఉండకూడదని సింపుల్గా ఉండమన్నారు. సింపుల్గా ఉండడం అంటే పురుషుడికైతే మహా అయితే 4 అక్షరాలు, స్త్రీ అయితే బాలిక అయితే 3 అక్షరాలు లేదా 2 అక్షరాలు, పురుషుడైతే భగవంతుడి దేవుళ్ళ పేర్లు, స్త్రీ అయితే దేవతల పేర్లు. ఇలా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారు. ఈ రోజుల్లో అవన్నీ మనం పాటించట్లేదు. మనం అన్నీ చూసి దాని మీద మళ్ళీ బోల్డంత బిజినెస్, బోల్డంతమంది ఎన్ని పేర్లు ఉంటాయి, ఎన్ని రకాల పేర్లు ఉంటాయి, అవన్నీ తీసుకొని పెడుతున్నారు. ఏది పెట్టినా సంక్లిష్టమైన పేరు ఉండకూడదు. ఎందుకంటే సాధారణంగా సింపుల్గా అంటే సరళమైనటువంటి పేరు ఉన్నట్టయితే దాని శక్తి ఆ వ్యక్తికి బాగా వచ్చేస్తుంది, ఇతరులకి బాగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఎన్నో విధాలుగా పెట్టుకుంటే బోలెడన్ని పేర్లు ఇవాళ వస్తున్నాయి. అర్థం లేని పేర్లు వస్తున్నాయి. ఆ అర్థం లేని పేర్లు పెట్టుకునే బదులు అర్థవంతమైన సరళమైన అక్షరాలతో ఉండే పేర్లు పెట్టుకోవడం మంచిది. మనం గమనిస్తే కూడా గురుగారు, ఈ నామకరణం విషయంలో కూడా చాలామంది నామ నక్షత్రము, జన్మ నక్షత్రము, జన్మనామము అని కూడా అంటూ ఉంటారు. ఇవి కొంతమంది పాటిస్తున్నారు తెలిసిన వాళ్ళు, కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి వివరాలు. జ్యోతిషం మన నిత్య జీవనానికి ఉపయోగపడే శాస్త్రం. జ్యోతిషాన్ని అప్లికేషన్ ఎక్కడ మొదలవుతుంది అంటే నామకరణంతో మొదలవుతుంది. జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని నామకరణంతో తీసుకుంటారు. ఈ నామకరణం పంచభూతాలలో ఆకాశ శక్తిని తీసుకుంటున్నాం కాబట్టి, ఆ ఆకాశ శక్తి శబ్దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాలి. మరి ఆ పేరు ఏది పెట్టాలి అంటే దాన్ని జ్యోతిష్యులకి లింక్ చేసినప్పుడు ఒక ఐడి, జ్యోతిష్యుల ద్వారా ఐడి ఇవ్వాలి. జ్యోతిష్యుల ద్వారా ఐడి ఇవ్వాలంటే మరి జ్యోతిష్యులు అంటే మళ్ళీ గ్రహాలు, నక్షత్రాలు వస్తాయి. సో చంద్రుడు ఏ రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో రోజుకు ఒక నక్షత్రంలో మారిపోతుంటాడు. అందువల్ల
ఆ శిశువు పుట్టిన నాడు చంద్రుడు ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. అందువల్ల ఆ శిశువుకి ఆ రోజు పుట్టిన వాళ్ళందరికీ ఐడి ఏమిటి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రం. చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రము అంటారు. సో ఆ జన్మ నక్షత్రంతో ఒక నక్షత్రం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నక్షత్రంలో 4 పాదాలకి వీళ్ళు ఈ శబ్దాలని వాటికి అనుసంధానం చేసినప్పుడు చాలా శాస్త్రీయంగా మనలో ఉన్న ఆల్ఫబెట్స్ని పట్టుకుని ఆల్ఫబెట్స్లో ఉన్న ఆ ప్రొనౌన్సియేషన్లో ఉన్నటువంటి శక్తిని ఆధారంగా చేసుకుని వాళ్ళు అక్షరాలు చెప్పారు. ఆ అక్షరాలలో ఆ అక్షరంతో పెడితే ఏమవుతుంది అంటే ఇంకా వీళ్ళకి మర్చిపోకుండా ఐడి గుర్తుంటుందని అంతే. అయితే ఇంకా కాస్త పాతకాలంలో ఈ విచ్ క్రాఫ్ట్ అంటే ఈ క్షుద్రశక్తుల ఆరాధన చేసేవాళ్ళు అవి చేస్తే తొందరగా ఆ ఐడి తెలుస్తుంది కాబట్టి శక్తుల యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుందని క్షుద్రశక్తుల ఆరాధనకి తావివ్వకుండా జన్మనామం పెట్టొద్దు, వ్యవహార నామం పెట్టాలి అని చెప్తారు. ఎందుకంటే జన్మనామం పెట్టినట్టయితే తొందరగా వాళ్ళు చేసే చెడు ఏవైనా ఉంటే అవి తొందరగా అటాక్ అవుతాయని చెప్పేసి వద్దనుకునేవాళ్ళు. సో ఈ కాలంలో 2 నడుస్తున్నాయి, 2 పెట్టుకుంటున్నారు. వ్యవహారం అంటే మనం మామూలుగా దైనందిన జీవితంలో చెప్పుకోవడానికని అది వ్యవహారం. తర్వాత ఏ నెలలో పుట్టాడో రికగ్నైజ్ కావాలి అనే దానికోసం మళ్ళీ మాసనామం అని పెడతారు. ఆ కాలంలో డేట్లు అవి లేవు కాబట్టి మాసాలు మళ్ళీ ప్రతి నెలకి ఒక మాసం వస్తుంది కాబట్టి ఏ మాసంలో పుట్టాడో తెలియడం కోసం మాసనామం. తర్వాత ఏ నక్షత్రంలో పుట్టాడో పెట్టడానికి నక్షత్రనామం, జన్మనామం అంటాం దాన్ని, జన్మనామం. తర్వాత వ్యవహార నామం. ఇవి ఈ విధంగా మనకి 3 రకాల పేర్లు పెట్టిస్తారనమాట. ఎంత అయినా కూడా ఎంత పొడుగు పేరు పెట్టినా కూడా దాన్ని ముక్కలు చేసి చివరికి మీరు అన్నట్టుగా 2 అక్షరాలు 3 అక్షరాలు పిలుస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఆ నేమ్కున్న ఎనర్జీ స్ప్లిట్ అవుతుందంటారా? అయిపోతుంది. అసలు వాళ్ళు ఎంత పొడుగు పేరు పెట్టుకున్నా, ఎంత పొట్టి పేరు పెట్టుకున్నా పిలిచే పేరుతోనే శక్తి వస్తుంది. అది కేవలం ఫార్మాలిటీగా రిజిస్ట్రేషన్ల కోసమని స్కూల్లో రాయించడం అని చేస్తారు తప్పితే దానికి ఏమి సంబంధం లేదు. మామూలుగా ఏ పేరుతో పిలుస్తారో, ఇప్పుడు చాలామంది మంచి పేరు ఇంత పొడుగు పెడతారు, చివరికి నాని అని పిలవడం మొదలు పెడతారు. వాడికి ఆ నానితోనే వస్తుంది ఎనర్జీ. ఆ విధంగా మనం చూసుకుంటే ఏ పేరుతో పిలుస్తారో ఆ శబ్దంతోనే ఆ శక్తి వస్తుంది అన్నమాట. ఓకే. అయితే గురువుగారు, ఇప్పుడు చాలామంది కూడా పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వెంటనే జాతక చక్రం వేయించేస్తున్నారు. ఇప్పుడు బాలారిష్ట దోషాలు అని కూడా ఉంటూ ఉంటాయి. అవి ఎంత సమయం లోపల తీర్చుకోవాలి? ఈ దోషాలు అనేవి ఎవరెవరికి ఏ స్థాయిలో ఉంటాయి, ఎలా ఉంటాయి? ప్రసూతి అయినప్పుడు 2-3 రకాల దోషాలు ఉంటాయమ్మా. ఒకటి ప్రసూతి అయిన రోజు. ప్రసూతి అయినప్పుడు ఈ మన చుట్టూ ఉన్న జ్యోతిష్యుల్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ అరేంజ్మెంట్లో ఉన్నాయని వాళ్ళు ప్రతి నక్షత్రానికి దోషం చూపించారు. అందువల్ల దోషం ఉంది అంటే ఏం చేయాలి అంటే వెంటనే ఏదో శాంతి చేసుకోవాలి. ఆ శాంతి ప్రక్రియలో వాళ్ళు చెప్పారు మనకి. ఏం చేస్తాం శాంతిలో? ఏమీ లేదు, గణపతి పూజ చేస్తాం. ఏ నక్షత్రంలో అయితే పుట్టారో ఆ నక్షత్రానికి సంబంధించిన జపం చేస్తారు. జపం కారణంగా ఆ నక్షత్రములోంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ శిశువుకి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి చేయడం కొరకు వాటిని ఎనర్జీని కంట్రోల్ చేస్తారు. ఆ క్రమంలో మనకి నక్షత్ర శాంతి, ప్రసవానికి శాంతి నక్షత్రాలు వస్తాయి. తర్వాత దోషము అంటే అసమతుల్యత, ఇంబ్యాలెన్స్. దోషము అనగానే ఏదో చెడు కాదు, ఉండవలసిన దానికన్నా ఉండకపోయేది దోషం. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఈ ప్రసవానికి ప్రసూతికి శాంతి నక్షత్రాలు ఉన్నట్టుగానే అవి ఏ నక్షత్రం నాడు పుట్టారో దాని నుంచి వచ్చింది కాబట్టి చంద్రుడు మళ్ళీ ఆ నక్షత్రానికి వచ్చే లోపల చేసుకోవాలి, ఇంకొక రౌండ్ అయ్యేలోగా. చేసుకోలేదనుకోండి ఏం పర్వాలేదు, నిజానికి ఆ దోషం తగ్గుతూ వస్తుంది. జ్యోతిషంలో జ్యోతిష్ శక్తులు, ఈ గ్రహశక్తుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది గ్రహాలు ఒక సర్కిల్ తిరిగి వస్తే తగ్గిపోతుంది. ఓకే. ఆ క్రమంలో పుట్టినప్పుడు ఈ 9 గ్రహాలు కూడా ఏ స్థానంలో ఉన్నాయో చూసి వాటికి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన స్థానంలో కనుక ఉంటే ఆ గ్రహం నుండి ఈ శిశువుపై అత్యంత శక్తి వస్తుందని, అంటే భరించలేనంత శక్తి వస్తుందని, ఆ శక్తి రావడాన్ని బాలారిష్టం అని చెప్తారు. బాలారిష్ట దోషం ఉన్నప్పుడు ఏం చేయాలి మరి అంటే 12 సంవత్సరాల వరకు అది ఉంటుందని. అందుకు 12 చెప్పారు అంటే ఆ గ్రహము రాశిచక్రం చుట్టూ 1 సంవత్సరంలో తిరిగి వస్తుంది. శని అయితే 2.5 ఏళ్ళకి తిరిగి వస్తాడు.
ఈ అందరికీ యావరేజ్గా తీసుకుని 12 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుందని చెప్పేసి 12 ఏళ్ల వరకు ఆ బాలారిష్ట దోషాలు పనిచేసే అవకాశం ఉంది అని చెప్తారు. అందువల్ల పుట్టగానే బాలారిష్ట దోషాలు పోవడానికి కూడా ఈ ప్రసూతికి శాంతి నక్షత్రం శాంతి చేసుకుంటున్నప్పుడే దానికి కూడా శాంతి చేయిస్తారు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజ దోషం, మంగళ దోష్ అని కూడా అంటూ ఉంటారు కదా గురుగారు. పుట్టిన బిడ్డకి ఈ దోషం ఉందా లేదా, లేకపోతే యోగాలు కానీ దోషాలు కానీ ఎలా నిర్ధారిస్తారు? ఈ దోషాలు అనేవి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంబ్యాలెన్స్, అసమతుల్యత, ఉండవలసినంత లేకపోవడం. కుజదోషము, కుజుడు ఏంటి? శక్తిని ఇచ్చేవాడు. కుజగ్రహం నుంచి మనకు వచ్చేది శక్తి. ఆ శక్తి ఎక్కువ ఉంటే మనకు చాలా కష్టం. మనలో ఎక్స్ట్రీమిజం ఉంటుంది. అందువల్ల ఎక్స్ట్రీమ్ స్వభావాలు ఉండకుండా కుజదోషము ఉంటే ఏమవుతుంది అంటే, కుజుడు కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తి కాస్త ఎక్కువగా ప్రవర్తించడంలో, మాట్లాడడంలో ఎక్కువగా గట్టిగా మాట్లాడడం, లేదా ఏదైనా విషయాలు తొందరపడి అన్ను చేయడం అలాంటివి ఉంటాయి. అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉన్నట్టయితే ప్రవర్తనలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్న నిర్దేశం కొరకు, సూచన కొరకు కుజదోషాన్ని తీసుకొచ్చారు. నిజానికి కుజదోషం ముందు జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. తర్వాత దక్షిణ దేశంలో కొంతమంది పరిశీలించిన తర్వాత అది వచ్చిందనమాట. కుజుడు మళ్ళీ ఒక వ్యక్తికి పురుషత్వానికి చిహ్నం. స్త్రీలో కానీ పురుషుల్లో కానీ మ్యాస్క్యులైన్ క్వాలిటీస్కి ఆయన కుజుడు, ఫెమినైన్ క్వాలిటీకి అంటే స్త్రీ క్వాలిటీస్కి శుక్రుడు. అందువల్ల కుజుడు శుక్రుడు ఉన్నప్పుడు, శుక్రుడు శుభగ్రహం కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నా సరిపోతుంది. కానీ కుజుడు ఎక్కువగా ఉంటే, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే బాగుండదని కుజ దోషం అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు మరి శాంతులు చేసుకోవడం ఎలా చేసుకోవడం అంటే, వాళ్ళకి ఈ విషయాలకు సంబంధించినటువంటి ఆ పరిజ్ఞానం కలిగించి నువ్వు జాగ్రత్త పడగా ఉండరా బాబు అని చెప్పడమే నిజానికి చేయవలసింది. దానికి బదులు మన వాళ్ళు ఆ రోజులు ఇవన్నీ చెప్తే వినరని చెప్పేసి ఏదో దానాలు, పూజలు, జపాలు చేసుకోమని అని చెప్పారు. ఇవన్నీ కూడా దోషాలు, పుట్టినప్పుడు ఉన్న దోషాలన్నీ కూడా 12 సంవత్సరాల లోపలే ఉంటాయి. ఇంకా పైన అలవాటు అయిపోతుంది. అలవాటు అవుతున్న కారణంగా వాళ్ళకి అంతగా బాధ ఉండదన్నమాట. ఇంతకు పూర్వం 12 ఏళ్ల లోపు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాబట్టి పెళ్లి చేస్తున్నప్పుడు కుజదోషం గురించి ఆలోచించారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత చేస్తున్నాం కాబట్టి అసలు కుజదోషాన్ని చూడాల్సిన పనే లేదు ఇప్పటికి. For more videos like this, subscribe Big TV channel.